మున్సిపాలిటీ పరిధిలో ఈ నీళ్ళు అనేది మరి అందరూ కూడా దీని మన నీళ్లను కొంత ఆదా చేసుకొని కొంతవరకు అందరూ కూడా వృధా చేసుకోకుండా నీళ్లను ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనించాలి. మరి ఎందుకంటే ఇంకా 2 నెలలు మనకు పూర్తిగా ఎండల కాలం వస్తుంది కాబట్టి ఈ నీళ్లను ఆదా చేసుకొని మరి కొన్ని ఈ నీళ్లను ఎంత మటుకు మనము ఆదా చేసుకుంటేనే మనం ఈ 2 నెలలు బయటపడతామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా. మరి ఎందుకంటే మనకు ఒక ఎర్ర చెరువు మనకు ఉండేది, దాంట్లో కూడా నీళ్లు పోయిన నెలలో 20 తారీఖు నీళ్లు ఎత్తడం జరిగింది. మరి అక్కడ కూడా డీపండ్ అంటే SR2లో నీళ్లు కూడా రావడం లేదు. ఈరోజు అక్కడ నీళ్లు తీసేదానికి కూడా ఈ జేసీబీని పంపమని చెప్తున్నారు. కాలువకు నీళ్లు రావడం లేదు, లోపల దీపంలోనే ఉన్నాయి కానీ కాలువకు రావడం లేదు ఎక్కువ. దానికి కూడా ఈ జేసీబీని పంపించి చేయాలని నేను ఆదేశించడం జరిగింది అధికారులను. మరి అది కూడా తొందరలోనే చేస్తాము. కాబట్టి ఈ నీళ్లను మరి అందరూ కూడా కొంతవరకు ఆదా చేసుకొని దీన్ని వృధా చేసుకోకుండా నీళ్లను ఈ మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలను కోరుకుంటున్నా. కాబట్టి మీకు ఈరోజు ఈ ట్యాంకర్లతో తోలుతానంటే మరి మా ఇంట్లో సొంతంగా బోర్ వేసుకొని ఆ బోరు వాడుకునేదానికి నేను వేసుకుంటే ఈరోజు అవి మీరు చేసిన నన్ను ఈ పురపాలక చైర్మన్గా చేసినందుకు నేను కూడా ప్రజలకు ఎంతో కొంత మరి సాయంగా ఉండాలనే ఉద్దేశంతో నా ఇంటికి వేసుకునే బోర్లోంచి రోజు 40 ట్రాక్టర్లు అంటే ట్యాంకర్లు మరి ప్రజల కోసం అందిస్తున్నా. కాబట్టి మీ మేలు నేను జన్మలో మర్చిపోను. నన్ను చైర్మన్ చేసినందుకు నేను కూడా మీకు సాయంగా ఈ పని చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ నీళ్లను వృధా చేసుకోకుండా మరి మున్సిపాలిటీ కూడా రేపు కానీ మన్నాడు కానీ మనకు నీళ్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చినంత మాత్రాన మీరు వృధా చేసుకోకూడదు. నీళ్లను బాగా మనం ఆదా చేసుకొని ఈ 2 నెలలు రేపు నెల మళ్ళీ వచ్చే నెలలోనూ మనం ఆదా చేసుకుంటే తప్పక మరి గడ్డను వల్లేము. ఈరోజు బోర్లు వచ్చేసి శ్రీరామ్ నగర్లో బోరు కిందికి భూగర్భ జలాలు లేకుండా ఎండిపోయింది. మరి TVSM స్కూల్ దగ్గర భూగర్భ జలాలు నీళ్లు లేకుండా ఆ బోర్లో నీళ్ళు రాలేదు. మరి ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ నగర్లో కూడా నీళ్లు లేవు. ఈ నీళ్లు ఈ బోర్లలో ఎందుకు లేవంటే ఇప్పుడు ఫస్ట్ ఏదో తక్కువ వేసినారో ఆ వేసినా కూడా మళ్ళీ 800 ఉండే దాంట్లో కూడా మూటలు దించినా కూడా నీళ్ళు రావడం లేదు. కాబట్టి మీరు దయచేసి అందరూ మరి మీకు ఏదన్నా మీకు అవసరం అని మా దృష్టికి తెస్తే మీకు ఖచ్చితంగా ట్యాంకర్లు తోలేదానికి నేను ముందు ఉండి మీకు ఈ అవసరం తీరుస్తానని కూడా మున్సిపల్ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రజలు ఒకటే మనవి చేస్తున్నాను, ఈ నీళ్ళు ఆదా చేసుకోమని మాత్రమే నేను కోరుకుంటున్నా. మరి మీకు అవసరానికి నాకు ఫోన్ చేయండి, నేను మీకు ట్యాంకర్లు పంపించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.